आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। एजेयू के रियासती सदर विराहत अली ने महबूबनगर के प्रेस क्लब में सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि वर्किंग जर्नलिस्ट के खिलाफ मुकदमा दर्ज करना आज़ादी सहाफ़त और जमहूरी इक़्तिदार के मुनाफी है। उन्होंने महबूबनगर में सहाफ़ियों को हिरासा किए जाने पर शदीद तशवीश ज़ाहिर करते हुए कहा कि सहाफ़ी अवामी मसाइल को उजागर करने में अहम किरदार अदा करते हैं, लिहाजा उन पर झूठे और बेबुनियाद मुकदमात कायम करना काबिल मजम्मत अमल है। विराहत अली ने प्रेस क्लब महबूबनगर के सदर नरेंद्र चारी, सेक्रेटरी नरेंद्र गौड़ और वर्किंग जर्नलिस्ट शामिल के खिलाफ दर्ज मुकदमात को गैर मुनसिफाना करार देते हुए कहा कि पुलिस को ऐसे इक़दाम से गुरेज करना चाहिए जिनसे सहाफ़ती बरादरी में खौफ व हिरास पैदा हो। उन्होंने कहा कि अगर सोशल मीडिया या अवामी सतह पर किसी अवामी नुमाइंदे से मुताल्लिक़ बहस होती है तो उसे इजहार राय की आज़ादी के तनाजुर में देखा जाना चाहिए, ना कि सहाफ़ियों को निशाना बनाने के लिए इस्तेमाल किया जाए। उन्होंने इल्ज़ाम आयद किया कि बाद सियासी अनासर सहाफ़ियों के खिलाफ बेबुनियाद शिकायत दर्ज करवाने की हौसला अफजाई कर रहे हैं, जो अफसोसनाक रुझान है। उन्होंने बरसर इक़्तिदार जमात से मुतालबा किया कि आज़ादी सहाफ़त का एहतराम करते हुए सहाफ़ियों के खिलाफ इंतकामी कार्रवाइयों की रोकथाम की जाए। एजेयू रियासती सदर ने हुकूमत तेलंगाना से मुतालबा किया कि महबूबनगर में मुस्तहक़ सहाफ़ियों को मकानात की फराहमी के मसले को फौरी तौर पर हल किया जाए और तमाम वर्किंग जर्नलिस्ट को बिला तफरीक एक्रेडिटेशन कार्ड जारी किए जाएँ ताकि वह अपनी पेशा वाराना जिम्मेदारियाँ बिला रुकावट अंजाम दे सकें। उन्होंने कहा कि सहाफ़ियों के हुकूक़ का तहफ़्फ़ुज़ जमहूरियत के इस्तेहकाम के लिए नागुज़ीर है। ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి మేమంతా రాష్ట్ర బాధ్యులం జర్నలిస్టుల మీద అక్రమ కేసులు తొలగించండి బాబోయ్ అని మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చాలా జిల్లాల్లో జర్నలిస్టుల మీద కక్షపూరితంగా ఎలాంటి సంబంధాలు లేని వ్యవహారాల్లో కూడా కేసులు పెడుతున్నట్లు యూనియన్ రాష్ట్ర కమిటీ దృష్టికి వచ్చింది. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా 8 మంది జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెట్టారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 3 జర్నలిస్టుల మీద లేనిపోని అభియోగాలు మోపి వాస్తవాలకు భిన్నంగా ఎలాంటి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం విచారించదగ్గ విషయం. పోలీసుల చర్యను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ నిజంగా ఒకటే మేము మహబూబ్నగర్ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాం, అట్లాగే అధికార పార్టీ నేతల్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో సీనియర్ పాత్రికేయులు కూడా నరేంద్రచారి కావచ్చు, అట్లాగే నరేందర్ గౌడ్, వీరితో పాటు శామిల్ సుందరాచారి మీద ఈ 3 మీద కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా కేసులు పెట్టాలంటే రోజుకో 2 లక్షల నుండి 3 లక్షల మంది మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆలోచించండి. మరి సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మీద కావచ్చు, ఇతరత్ర వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు అని మీరు పెడితే ఈ రాష్ట్రంలో 1,00,000 మంది మీద మీరు కేసు పెట్టాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో అది ప్రెస్ క్లబ్ గ్రూపులో రకరకాల చర్చలు జరుగుతాయి. అది జర్నలిస్టులకు ఉన్నటువంటి స్వేచ్ఛ, ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉన్నటువంటి స్వేచ్ఛ. మా గ్రూపులో జరిగే చర్చల మీద, మా జర్నలిస్టుల వ్యవహారాలకు సంబంధించి మా సమస్యల మీద జరిగే చర్చల మీద మీరు ఇన్వాల్వ్ కావడం, అట్లాగే వాళ్ళను ఆ 3 మీద అక్రమంగా కేసులు పెట్టడం అనేది సహించరాని చర్య.
ఇవాళ ప్రెస్ క్లబ్లో నిజంగా మీరు ఫెయిల్యూర్ అయినరు, మీరు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిరు కనుక చర్చ జరగవచ్చు. చర్చ జరిగితే పోస్టులు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ గ్రూప్ అడ్మిన్ల మీద ఇద్దరి మీద నరేంద్ర గౌడ్ల మీద కేసులు పెట్టడం అంటే పోలీసులు ఇంకో పెద్ద తప్పు చేసినట్టే. దీన్ని మేమే కాదు, ప్రతి జర్నలిస్టు ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నాడు. ఇక్కడ కేవలం ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని ఇక్కడ జర్నలిస్టులను కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి పైశాచిక ఆనందం పొందేందుకే ఈ చర్యను కొనసాగిస్తున్నట్లు మాకు చాలా స్పష్టమవుతుంది. చూశాను, కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు ఈ కేసును పిటిషన్ ఇచ్చాడు. అసలు ఈ పిటిషన్లో పరిశీలిస్తే ఏముంది? అసలు ఏమన్నా నేరం చేశారా? ఇంకేమన్నా సమాజానికి మొత్తం ప్రమాదం ముంచుకొచ్చే విధంగా ఏమన్నా వాళ్ళు వ్యవహరించారా? సోషల్ మీడియాలో మా నాయకుల పేర్లు ఎట్టెత్తారు, మా నాయకులు అవినీతి అంటున్నారు అంటే నీదేం పోతుంది? నువ్వు కౌంటర్ ఇచ్చుకో. ఏమన్నా వాళ్ళు తప్పు చేసి నిజంగా నిరాధారమైంది అంటే కౌంటర్ ఇచ్చుకో. ఆ కౌంటర్ పక్కన పెట్టు, ఆ పోస్టు పెట్టిన ఆయనది పక్కన పెడితే నువ్వు గ్రూప్ అడ్మిన్ల మీద కేసులు ఎట్లా పెడతారు మీరు? మీకు ఎవరిచ్చారు హక్కు గ్రూప్ అడ్మిన్ల మీద కేసులు పెడతాందుకు? చాలా గ్రూపులు ఉంటాయి, రకరకాల చర్చ జరుగుతుంది. కౌన్సిలర్ నుండి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు కూడా రకరకాల చర్చలు, ఆరోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతుంటాయి. అలా కాకుండా ఎట్లయినా అధికారం గుప్పిట్లో ఉంది, మీడియా గొంతు నొక్కేద్దాం, ఒక భయానక వాతావరణం సృష్టిద్దాం, మళ్ళీ మా జోలికి ఎవరు రావద్దు అనే ధోరణిని వ్యవహరించడం సరైంది కాదు. మీ పద్ధతుల్లో మార్పు తెచ్చుకోండి. నేను ఇక్కడ గౌరవ జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నది, మీరు వెంటనే విచారణ కూడా అక్కర్లేదు. ఈ పిటిషన్ చూస్తే అసలు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే అసలు పెద్ద తప్పుగా భావిస్తాం మేము. ఇందులో ఏముందని చెప్పి మీరు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు? ఇందులో అసలు పిటిషన్లో ఏం పెట్టారు? వాళ్ళు కేవలం మా నాయకులను విమర్శిస్తున్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. అంత మాత్రాన పత్రికల్లో కూడా రాస్తారు, లక్షల మంది పాఠకుల దగ్గర తీసుకెళ్తారు, ఛానళ్లలో చూపిస్తారు. రేపు భవిష్యత్తులో అంటే మీరు కేసులు పెట్టుకుంటూ పోతారు అంటే మీ మాటలు మీ గురించి మాట్లాడొద్దా? అదన్నా చెప్పండి. నిషేధిస్తున్నారా? మీ మీద మనం మాట్లాడొద్దని నిషేధాజ్ఞలు ఉంటే చెప్పండి మరి. కానీ ఇలాంటి పిటిషన్లతో, ఫేక్ పిటిషన్లతో, అసత్య పిటిషన్లతో మీరు కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కుతాం, మీడియాలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తాము అంటే ఇక్కడ ఊరుకోవడానికి మా యూనియన్ సిద్ధంగా లేదు. డెఫినెట్గా మేము ఇక్కడి జిల్లా పోలీసు యంత్రాంగానికి మేము ఒక 4 రోజుల గడువు ఇస్తున్నాం. ఆ 4 రోజుల గడువు లోపల వాళ్ళు ఈ కేసును క్లోజ్ చేయాలి. లేని పక్షంలో డెఫినెట్గా మేము డీజీపీని కలిసి ఈ జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును వారి దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే ఇక్కడ రాజకీయ అధికార పార్టీని లేక వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఆ పార్టీ అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తాం, పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా యూనియన్ సీరియస్గానే దీని మీద స్పందిస్తుందని నేను మీ దృష్టికి తెస్తున్నా. మిత్రులారా, దీని మీద జిల్లా కమిటీ కూడా నేను అభినందిస్తున్నా. కేసులు నమోదైన వెంటనే వాళ్ళు ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఈ మధ్యన పోలీస్ అధికారిని కలిసి కూడా వాళ్ళు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది, కేసులు ఉపసంహరించాలని. అట్లాగే తదుపరి కార్యాచరణ కోసం కూడా ఒక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవ్వడం అభినందించదగ్గ విషయం. అలా మునుముందు జిల్లా కమిటీ కాదు, రాష్ట్ర కమిటీ కూడా దీనికి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పి కూడా నేను జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సూచిస్తున్నాను. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు, అట్లాగే గౌరవ ఈ పట్టణ ప్రథమ పౌరులు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, మీరు మీ పద్ధతుల్లో దయచేసి కొంచెం ఆలోచించుకోండి. ఎప్పుడు ఇలాంటి మహబూబ్నగర్లో జర్నలిస్టుల మీద చిన్న చిన్న సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని కేసులు పెట్టిన సందర్భాలు చరిత్ర ఎప్పుడు లేదు. మీరు ఇలాంటి వాటిలో ఎవరన్నా మీ నాయకులు మీ దృష్టిలో లేకుండా ఇలాంటి ప్రవర్తనను అనుసరిస్తే వాళ్లకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకుంటే మీరు స్పందించకుంటే ఈ వ్యవహారంలో
దీని వెనక మీరు కూడా ఉన్నారు అని చెప్పి మా యూనియన్ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా దీని మీద మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోండి. అటు జిల్లా పోలీస్ యంత్రాంగం, ఇటు అధికార పార్టీ నాయకులు కూడా వారి పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా మిత్రులారా. ఇది దీనికి సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్య అనేది ఏళ్ల తరబడి ఇక్కడ జర్నలిస్టులు వేధిస్తుంది. గత ప్రభుత్వం కొందరికే ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు, చాలామందికి ఇంకా ఇళ్ల స్థలాలు రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. అంటే వాళ్ళు సర్టిఫికెట్లు కూడా కొంతమందికి ఇచ్చినట్టు తెలిసింది. ఇండ్లను అంటే కట్టిన ఇళ్లలో కూడా G+1లలో వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి కూడా సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకు ఇండ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, అట్లాగే ఇంటి స్థలాలను కూడా మరికొంతమందికి ఇవ్వకపోవడం, ఇదంతా ఒకటి. ఈ వ్యవహారం చాలా జాప్యం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఆయా శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు చర్యలు చేపడుతున్నారు. మీరు దీంట్లో జాప్యాన్ని వీడి అట్లాగే జర్నలిస్టుల మీద ఉన్నటువంటి దురభిప్రాయాన్ని తొలగించుకొని ఇక్కడ ఇళ్ళు ఇంటి స్థలాల కోసం ఇక్కడ ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఇళ్ల స్థలాల మీద సచివాలయంలో ఒక సమావేశం జరిగింది. దాంట్లో మేము కూడా మన యూనియన్ నుండి భాగస్వామ్యం అయ్యాను. అక్కడ జరిగిన చర్చలో ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఇండ్లు ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని మన యూనియన్ మంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించింది. దాని మీద వెంటనే ఆయన స్పందిస్తూ ఖచ్చితంగా హైదరాబాద్ సమస్య పరిష్కారమైన వెంటనే జిల్లాలకు కూడా నేను అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించి అక్కడ ఇంటి స్థలాల్లో లేక ఇండ్ల విషయంలోనో ఒక పరిష్కారం చూపే దిశలో చర్యలు చేపడతామని చెప్పి కూడా వారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి గారు వేచి ఉందాం, ఆయన ఒక 2 నెలలలో ఈ కార్యాచరణకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు. మహబూబ్ నగర్లో డిఫరెంట్, ఇదేమో రాష్ట్ర పాలసీ ఒకవైపు ఉంటే, మహబూబ్ నగర్లో జాబితాలు సిద్ధం చేసిరు, స్క్రూట్నీలు జరిగినాయి, గుర్తించిరు లబ్ధిదారుల్ని. ఇక్కడ అంత ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది కనుక రాష్ట్రం ఒకవేళ ప్రక్రియ నడుస్తున్నా ముందుగా మహబూబ్ నగర్లో ఇప్పుడు అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతున్నాను. ఖచ్చితంగా ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మిత్రులారా, మరొక చివరి అంశము అక్రిడిటేషన్లకు సంబంధించి. అక్రిడిటేషన్ల వ్యవహారం ప్రక్రియ మీరు చూస్తున్నారు. అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గారు గౌరవ శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 4 దఫాలుగా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలు జరిగాయి. దాదాపు 4,200 మందికి అక్రిడిటేషన్ కార్డులను కూడా దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్లో. ఇందులో 2,000 మందికి అక్రిడిటేషన్ కార్డులను కూడా మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో. ఇక జిల్లాల విషయానికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాదాపు 24,000 అప్లికేషన్స్ దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్ల కోసం అన్ని జిల్లాల నుండి. అందులో జిల్లాలలో ఎందుకు జాప్యం జరిగింది అంటే అక్కడ జిల్లా కమిటీల ఏర్పాటు ప్రకటన అనేది జాప్యం జరగడంతో అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలు చాలా జిల్లాల్లో ఇంకా ప్రారంభం కూడా కాలేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలు జరిగాయి జిల్లా స్థాయిలో. అందులో దాదాపు 1000 కార్డులను ఆ సమావేశాల్లో మంజూరీ కూడా చేయడం జరిగింది. ఇంకా చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అంటే సమావేశాలు జరిగితే వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కమిటీలు కూడా కృషి చేస్తున్నాయి. మేము కూడా జిల్లా కలెక్టర్లతో అభ్యర్థిస్తున్నాం, వెంటనే సమావేశాల్లో జాప్యం చేయకుండా ఈ సమయానికి అనుగుణంగా కార్డులు ఇవ్వాలని. అయితే అక్రిడిటేషన్ కాలపరిమితి ముగిసినందున జర్నలిస్టులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంటే మళ్ళీ రెన్యువల్ చేయడానికి కొత్త కార్డు ఇవ్వడమే బెటర్ అని చెప్పి
చైర్మన్ గారు, అగ్రేషన్ కమిటీ చైర్మన్ గారు భావించారు కొత్త కార్డు జారీ చేద్దామని. అందులో భాగంగానే మరి బస్ పాసుల రెన్యువల్ అయిపోయిందని చెప్పి భావించే మన యూనియన్ అభ్యర్థన మేరకు మనం ప్రభుత్వం చెప్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం, అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం, సమాచార శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. ఆ ముగ్గురు చర్చించుకొని ఒక నెల పాటు మన బస్ పాస్లను కూడా రెన్యువల్కి వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. ఆ లోపలనే అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు జరుగుతాయి, కొత్త కార్డులే జర్నలిస్టులకు వస్తాయని చెప్పి కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మిత్రులారా. ఇంకా ఏ సమస్య ఉన్నా ఒకవైపు మన హక్కుల కోసం కొట్లాడుకోవడం, అట్లాగే రెండో వైపు జర్నలిస్టుల్లో నైతిక విలువల పెంపు కోసం, మన వృత్తి ధర్మాన్ని పాటించడం కోసం, అట్లాగే జర్నలిజానికి చెడ్డ పేరు చేస్తూ ఈ వృత్తిని అడ్డం పెట్టుకొని ఏదో దీన్ని పబ్బం గడపాలనుకుంటున్న శక్తులకి తగిన విధంగా గుణపాఠం చెప్పడం, మరోవైపు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇన్ని కోణాల్లో మన సంఘం పనిచేస్తుంది. నిరంతరం అవిశ్రాంతంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం మన సంఘం పనిచేస్తుంది, భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. డెఫినెట్గా ఒక దాడులే కాదు జర్నలిస్టుల మీద. గతంలో మీకు తెలుసు చాలామంది జర్నలిస్టులను కొన్ని శక్తులు హత్యమార్చే హత్యాయత్నాలు చేశారు, హత్యలు కూడా చేశారు. ఆ సందర్భాల్లో కూడా వారికి తగిన గుణపాఠం చెప్పిన ఘనత మన సంఘానిది. గులాం రసూల్ విషయంలో కావచ్చు, అట్లాగే చాడా శ్రీధర్రెడ్డి విషయం కావచ్చు, మల్లెపూల నరేందర్ విషయం కావచ్చు, మెదక్లో వీరబోయిన యాదగిరి అనే జర్నలిస్ట్ హత్య విషయంలో కావచ్చు, ఇప్పటికి కూడా జర్నలిస్టుల ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, జర్నలిస్టులకు రక్షణ కల్పించే దిశలో మన సంఘం వారి గొంతుకగా, వారి వెనుక ఒక ఆయుధంగా మన సంఘం నిలబడుతుంది జర్నలిస్టులకి. అందుకే వాళ్ళ వేలాది మంది జర్నలిస్టులు ఆదరించడానికి కారణం అదే. చిత్తశుద్ధి అంకితభావం ఈ సంఘానికి ఉందని గుర్తించే మన వెనుక దాదాపు వేలాది మంది జర్నలిస్టులు వస్తున్నారు. నేను మీతో కోరేది ఏంటంటే, ఇతరులకు మనం అవకాశం ఏలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు. మన వృత్తి ఒక న్యాయస్థానం, ఒక న్యాయమూర్తికి ఎట్లా ప్రవర్తుంటుందో, న్యాయమూర్తి గారికి ఎట్లా వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారో, ఒక జర్నలిస్టులుగా మనం కూడా ఈ వృత్తి ఎట్లయినా మన కార్డు చేతిలో ఉందని, పెన్ను చేతిలో ఉందని, కెమెరా చేతిలో ఉందని, మొబైల్ చేతిలో ఉందని మనం కూడా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం సరికాదు. ఒక మోరల్ వాల్యూస్ ఏంది, గతంలో జర్నలిజానికి ఉన్నటువంటి గౌరవం ఏంది, గతంలో జర్నలిజం పరిరక్షణ కోసం జరిగిన కృషి ఏంది, అసలు గతంలో పత్రికలు లేక అప్పట్లో పత్రికలు పోషించినటువంటి పాత్ర ఏంటి, వీటన్నిటి మీద మనం అధ్యయనం చేయాలి. వీటన్నిటి అవగాహన మనకు ఉండాలి. అప్పుడే ఈ మీడియా ఒక ప్రజల గొంతుకగా పనిచేయాలని, ప్రజల కోసం పనిచేయాలని, ఈ సమాజం కోసం పనిచేయాలని ఒక ఆకాంక్ష మనలో పెరుగుతుంది. ఆ పనిచేయాలనే తపన కూడా మనలో పెరుగుతుంది. అందుకే నేను మీతో కోరుతుంది, దయచేసి మీరు వెంటనే, రాష్ట్రంలో చాలా జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రారంభమైన ఇప్పటికే మీడియా అకాడమీ చాలా చోట్ల శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ ఉమ్మడి జిల్లాలో కూడా అచ్చంపేట కేంద్రంగా, నాగర్ కర్నూల్ జిల్లా, అట్లాగే వనపర్తి జిల్లాకు చెందిన ఒక 2 మండలాల జర్నలిస్టులకి 100 మందికి అచ్చంపేటలో శిక్షణ తరగతుల్ని 2 రోజుల పాటు మీడియా అకాడమీ నిర్వహించింది. ఈ జిల్లా శాఖను కూడా కోరుతున్నా, డెఫినెట్గా మీరు కూడా 2 రోజుల శిక్షణ తరగతుల్ని ఇక్కడైనా పెట్టండి, లేదు అంటే హైదరాబాద్లో అకాడమీలో కూడా వాళ్ళు మొత్తం మీకు కావాల్సిన వసతి సౌకర్యం కావచ్చు, అట్లాగే మీకు అక్కడ ఉండాల్సిన భోజన సౌకర్యాలు అవన్నీ వాళ్ళు చూసుకుంటుంది అకాడమీ. అక్కడికైనా మీరు ఒక 70 మందో 50 మందో వచ్చి శిక్షణకి దశల వారీగా ఒక్కటేసారి 100 మంది కాకుండా మీరు ఆ పరిమితి సంఖ్యలో వచ్చి తర్ఫీదు పొందడం మంచిదని చెప్పి నేను కోరుతున్నాను. ఇది మీడియాలో వస్తున్న మార్పులు మీరు గుర్తిస్తున్నారు. ఆ క్రమంలో మనకు అలాంటి తర్ఫీదు కూడా అవసరం. పాత పద్ధతుల్లోనే మనం ఉంటాం. పాత పద్ధతుల టెక్నాలజీ అంటే ఇప్పుడు మనను నిజంగా ఒక చిన్న చూపు చూసే సమాజం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా రంగంలో ప్రవేశించినాయి. కనుక మన ఈ రంగంలో ఉండాలి అంటే మనకు ఆ స్థాయిలో పరిజ్ఞానం కూడా అవసరం. మీడియాలో ఒక జర్నలిస్ట్గా మనం పనిచేయాలి అంటే కనుక మీరు కూడా ఈ శిక్షణా తరగతుల్ని ఉపయోగించుకొని మహబూబ్నగర్ జిల్లా జర్నలిస్టులకు కూడా తర్ఫీదు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.